ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాబోయేటటువంటి ఎన్నికల్లో చావో రేవో తేల్చుకోవాల్సినటువంటి సమయం అనేక పార్టీలకి ఆసన్నమైనటువంటి సందర్భంలో పార్టీలన్నీ కూడా అదర్ పార్టీస్ అన్నీ కూడా దొంగ ఓట్లని నమోదు చేయిస్తున్నామనేటటువంటి ఒక ఆరోపణతో ఎన్నికల సంఘాన్ని కలవటం, ఎన్నికల సంఘానికి వ్రాతపూర్వకంగా వారి యొక్క కంప్లైంట్స్ అనేటటువంటి ఇవ్వటం అనేటటువంటిది గడిచిన కాలంలో మనం చూస్తూ వచ్చాం. విజయసాయిరెడ్డి గారి నేతృత్వంలో వైసీపీకి సంబంధించినటువంటి పార్లమెంట్ సభ్యులందరూ కూడా కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలిశారు. అదే రకంగా కనకమేడల రవీంద్ర కుమార్ నేతృత్వంలో వారి యొక్క పార్లమెంటు సభ్యులందరూ కూడా ఎన్నికల సంఘాన్ని కలిసి వైసీపీ పార్టీ మీద, వైసీపీ ప్రభుత్వం మీద అనేక రకాలైనటువంటి ఆరోపణలు చేశారు. ఈవెన్ కనకమేడల రవీంద్ర కుమార్ మాట్లాడుతూ వై ఏపీ నీడ్స్ జగన్ అనేటటువంటి కార్యక్రమం ప్రభుత్వ పరంగా దాన్ని అండర్టేక్ చేయటం వలన రాష్ట్రానికి ఇంత నష్టం జరిగింది అనేటటువంటి మాట కూడా వారు ఎన్నికల సంఘానికి తెలియజేసినారు. అదే రకంగా భారతీయ జనతా పార్టీ నేతృత్వంలో ఉండేటటువంటి వారి యొక్క ప్రముఖమైన నాయకులందరూ కూడా వైసీపీ పార్టీని టార్గెట్గా చేస్తూ వారికి సంబంధించినటువంటి అనేక రకాల కంప్లైంట్స్ వారి మీద చేశారు. కేంద్ర ఎన్నికల సంఘాన్ని పదే మేము కలుస్తున్నాము, వాలంటీర్ల వ్యవస్థ ద్వారా రేపు రాబోయేటటువంటి ఎన్నికల్ని ప్రత్యక్షంగా ఇన్ఫ్లుయెన్స్ చేయబోతున్నారనేటటువంటి మాట మాట్లాడినారు. అదే రకంగా నోటాతో పోటీ పడడానికి సిద్ధంగా ఉండేటటువంటి జనసేనకు సంబంధించినటువంటి నాయకులు కూడా వెళ్ళి కలిసి అదే సేమ్ వైసీపీ పార్టీ మీద అనేక రకాలైనటువంటి ఆరోపణలు చేశారు. సో ఎన్నికల సంఘానికి ఇచ్చినటువంటి ఈ ఆరోపణల్లో ఒక పార్టీ ఏదైనా కనుక దొంగ ఓట్లని జాయిన్ చేయించాలనేటటువంటి నిర్ణయం కనుక తీసుకుంటే భారత రాజ్యాంగ ప్రకారం జరుగుతున్నటువంటి ప్రక్రియ అంత ఈజీగా జరిగేటటువంటిదా? ఎన్నికల సంఘానికి యంత్రాంగం లేదా? రాష్ట్ర ప్రభుత్వాలకు కూడా యంత్రాంగం లేదా? దొంగ ఓట్లను అంత ఈజీగా జాయిన్ చేయొచ్చా? ఒక్కసారి కనుక మనం చూస్తే విజయసాయిరెడ్డి గారు కేంద్ర ఎన్నికల సంఘానికి ఇచ్చినటువంటి వ్రాతపూర్వకమైనటువంటి ఆ కంప్లైంట్లో వారు అన్నది, అమెరికా దేశంలో ఒక సర్వర్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించినటువంటి దొంగ ఓట్లన్నింటినీ కూడా అక్కడ నిక్షిప్తం చేశారనేటటువంటి ఒక తీవ్రమైన ఆరోపణ చేశారు. సో అమెరికా రాష్ట్రంలో తెలుగుదేశానికి సంబంధించినటువంటి కొంత ఎన్ఆర్ఐ టీం ఏదైతే ఉందో గడిచినటువంటి 2014-19 సంవత్సరాల కాలంలో వారి దగ్గర పనిచేసేటటువంటి అనేక మంది అశోక్ అనేటటువంటి వ్యక్తి నేతృత్వంలో ఇక్కడ ఉన్నటువంటి డేటానంతా కూడా అమెరికా రాష్ట్రానికి తరలించినారు అనేటటువంటి ఆరోపణలు గతంలో మనకి చాలా ఎక్కువగానే చేశారు. ఇప్పుడు కేంద్ర ఎన్నికల సంఘానికి వారు ఇచ్చినటువంటి ఆ కంప్లైంట్లో మాట్లాడుతూ అమెరికాలో ఆ సర్వర్లో ఇంటి పేర్లు మారుస్తున్నారు, తండ్రి పేర్లు మారుస్తున్నారు, ఒకే వ్యక్తి పేర్ల మీద రకరకాలుగా దొంగ ఓట్లని నమోదు చేస్తున్నారని ఆధారాలతో సైతం మేము ఇచ్చామనేటటువంటి మాట వారు మాట్లాడినారు. సో ఇది చాలా తీవ్రమైనటువంటి ఆరోపణ. సో ఇంటి పేర్లను మార్చటం, తండ్రి పేర్లను మార్చటం, అదే రకంగా రకరకాల నియోజకవర్గాలు మార్చటం, ఒకే వ్యక్తి ఏ రకంగా ఒకే రోజున జరిగేటటువంటి ఎన్నికల్లో ఇన్ని ఓట్లు వేయటం సాధ్యం? అదే రకంగా ఆ వ్యక్తి వేయకపోయినా ఆ పేరుతో అనేక మంది వెళ్ళి వేయటం అనేటటువంటిది, అంటే వేరే రాష్ట్రాల్లోనూ వేరే దేశాల్లోనూ కూడా ఈ దొంగ ఓట్ల కోసం వీరందరినీ నమోదు చేశారనేటటువంటి మాట మాట్లాడారు. దానికి వారు ఇచ్చినటువంటి ఆధారాలతో 40,26,000 మంది ఈ దొంగ ఓట్లను నమోదు చేయటమే కాకుండా రాబోయేటటువంటి రోజుల్లో ఈ 40 లక్షల మందిని పక్క రాష్ట్రాల్లోంచి, పక్క దేశాల్లోంచి కూడా పికప్ చేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మీద వదలబోతున్నారు. అందుకని తప్పనిసరిగా వీటి మీద మీరు చర్య తీసుకోవాలనేటటువంటి మాట మాట్లాడినారు. అదే రకంగా తెలుగుదేశానికి సంబంధించినటువంటి వ్యక్తులందరూ కూడా తెలుగుదేశానికి సంబంధించిన సింపథైజర్ల ఓట్లన్నీ కూడా రిమూవ్ చేస్తున్నారు. అంటే ఫామ్ 8 అనేటటువంటి దాంట్లో మార్పు ఏదైతే దానికి ఈజీగా జరగబోతోందో దాని ప్రకారం మా యొక్క ఓటర్లనన్నీ వారు గుర్తించి వాటిని రిమూవ్ చేస్తున్నారు, కాబట్టి ఇవన్నీ అరికట్టాల్సిందే అనేటటువంటి మాట మాట్లాడినారు. మొన్ననే మనం చూసాం, హైదరాబాద్ నగరంలో నిజాంపేట్ ఏరియాలో తెలుగుదేశం పార్టీ బ్యానర్లు పెట్టి ఇక్కడ ఈ రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్రంలో నమోదైనటువంటి అనేక మంది వ్యక్తులు అక్కడ కూడా వాటిని ట్రాన్స్ఫర్ చేసేటటువంటి కార్యక్రమాలని మనం చేసినట్టుగా చూసాం. అదే రకంగా భారతీయ జనతా పార్టీకి వారికి ఏ రకమైనటువంటి బలం లేకపోయినా కూడా
ఏదో జరగబోతోంది అనేటటువంటి ఒక అపవాదుని క్రియేట్ చేయడం ద్వారా వైసీపీ మీద అభాండాలు వేసేటటువంటి ప్రయత్నం చేశారు. సో వైసీపీ నేతృత్వంలోనే ఇవన్నీ కూడా జరుగుతున్నాయనేటటువంటిది. ఏవైనప్పటికీ కూడా కేంద్ర ఎన్నికల సంఘం, రాష్ట్ర ఎన్నికల సంఘం ఈ విషయంలో మాత్రం తప్పనిసరిగా అప్రమత్తంగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. సో ఇవాళ పెరిగినటువంటి టెక్నాలజీ ప్రకారం ఒక వ్యక్తి 4-5 స్థానాల్లో ఓటర్గా నమోదు చేసుకున్నాడా లేదా అని గుర్తించడం అనేటటువంటిది వాళ్ళ కష్టమైనటువంటి వ్యవహారం కాదు. తప్పనిసరిగా అతని పేరు మీద, అతని ఇంటి పేరు మీద, అతని ఫోటోలు ఏవైతే ముద్రించబడి ఉంటాయో వారిని గుర్తించేటటువంటి ప్రయత్నం ఈ 3 నెలల కాలంలో ఖచ్చితంగా చేయాలి. అదే రకంగా పార్టీలు కనుక వారి దగ్గర ఏ రకమైన సమాచారం ఉన్నా కూడా ఇన్ రైటింగ్ కేంద్ర ఎన్నికల సంఘానికి కనుక తెలియజేస్తే ఆ వివరాలతో పాటు జరిగినటువంటి నమోదైనటువంటి ఓట్లని సరిచేసుకునేటటువంటి అవకాశం ఎన్నికల సంఘానికి ఉండేటటువంటి అవకాశం ఉంది. ఏమైనప్పటికీ పార్టీలు చేసేటటువంటి అపవాదులు, ఆరోపణలు కానీ మరీ రకంగా ఉన్నా కూడా దానిలో ఏమాత్రం వాస్తవం ఉన్నా అది నిగ్గు తేల్చాల్సినటువంటి బాధ్యత ఎన్నికల సంఘాల మీద ఉంటుంది. కాబట్టి రాబోయే ఎన్నిక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చాలా ప్రతిష్టాత్మకంగా ఉండేటటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో ఓట్లని ప్రజల యొక్క అభిప్రాయాన్ని పరిగణించేటటువంటి రూపంలో మాత్రమే ఎన్నికలు జరగాలి తప్పిస్తే ప్రజల అభిప్రాయాన్ని వేరే రకంగా మలుచుకునేటటువంటి ఏ రకమైనటువంటి దొంగ ప్రాసెస్ని ఎలౌ చేయడానికి వీల్లేదనేటటువంటి భాగంలోనే వెళ్లాల్సిందే. ఎక్కడైనా సరే ప్రజాస్వామ్యంలో మెజారిటీ ప్రజలు ఎన్నుకునేటువంటి ప్రభుత్వం మాత్రమే పరిపాలన చేయాలి. కానీ ప్రజల అభిప్రాయాన్ని కూడా వాటిని మార్చేటటువంటి ప్రయత్నం ఏ పార్టీ చేసినా, ఏ వ్యక్తి చేసినా కూడా చట్ట ప్రకారం, ప్రజా ప్రాతినిధ్య చట్ట ప్రకారం వాళ్ళు శిక్షార్హులుగా ఉంటారు. అంచేత ఎన్నికల సంఘం ఈ విషయంలో ఇప్పటికే అనేక రకాలైనటువంటి మార్గదర్శకాలు జారీ చేసింది. ఎన్నికల సంఘం మరింత అప్రమత్తంగా ఉండాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఏ ఒక్క వ్యక్తి కొత్తగా ఓటర్లుగా జాయిన్ అయినా కూడా వారి దగ్గర నుంచి డిక్లరేషన్ తీసుకోవటమే కాకుండా వారిని ఓటర్లుగా నమోదు చేసేటటువంటి ప్రక్రియలో అధికారులు చాలా తీవ్రంగా ఈ రకమైనటువంటి అన్ని రకాలైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. చూద్దాం రాబోయేటటువంటి రోజుల్లో పార్టీలు చేసేటటువంటి ఆరోపణలు, అభియోగాలు ఏవైతే ఉన్నాయో దానిలో వాస్తవాలు ఉన్నాయా లేదా పనిగట్టుకుని దొంగే అరిచినట్లుగా వీరే ఆ పనులు చేస్తూ వేరే వారి మీద ఆ రకమైన ఆరోపణలు చేస్తున్నారా నిగ్గు తేల్చాల్సినటువంటి అవసరం తప్పనిసరిగా ప్రజల యొక్క ఆశల్ని, ఆశయాల్ని ప్రతిబింబించేటట్టుగా మాత్రమే ఎన్నికలు ఉండాలి తప్పిస్తే వారిని ఏమాత్రం ఏమర్చి వారి యొక్క అభిప్రాయాన్ని భిన్నంగా ప్రజెంట్ చేసే ఏ ప్రక్రియకైనా ప్రజాస్వామ్యంలో తప్పనిసరిగా తావు లేదని మాత్రం మనం చెప్పాల్సి వస్తుంది.